వాసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఉద్ధవ గీతలోకి తిరిగి పునఃప్రవేశం. మనం ప్రస్తుతం కృష్ణ పరమాత్మ ఉద్ధవుడికి ఒక మామూలు మానవుడు, ఒక బ్రాహ్మణుడు అడ్డదిడ్డంగా సంపాదించి అందరి చేత అసహ్యింపబడి చివరికి వైరాగ్యం కలిగి తను ఈ విధంగా మారిపోయి అవడానికి కారణం ఎవరూ కాదు, నేను చేసుకున్న కర్మలే అనేటువంటి విషయానికి వచ్చిన తర్వాత అతను మారిపోయి నాకు భగవంతుడు పూర్వజన్మ పుణ్యం వలన నేను చేస్తున్న తప్పులు తెలుసుకునేటువంటి అవకాశం నాకు ఆయన ఇచ్చాడు. అందువలన నేను ఇక ఆ దోవలో ఉంటాను. ముఖ్యంగా కనపడిన దాన్నల్లా నేను నాది అనేటువంటి భావన నుంచి నేను పూర్తిగా దూరం అయిపోతాను అనే ఒక నిర్ణయం తీసుకున్నాడు. తర్వాత అతను ఎప్పుడైతే ఆ నిర్ణయం తీసుకున్నాడో అతని మనసు శాంతి పొందింది. మనకి ఎప్పుడు అందరికి అశాంతే కదా, వాడికి శాంతి కలిగింది. తరువాత అతను నిజంగా సన్యాసం తీసుకున్నాడు. తీసుకుని అతను తన యొక్క ప్రాణాల మీద, ఇంద్రియాల మీద, మనస్సు మీద సంపూర్ణమైనటువంటి ఆధీనం సంపాదించాడు. దానివలన అతను స్వేచ్ఛావిహంగం, అంటే ఒక పక్షి ఏ విధమైన అడ్డంకు లేని పక్షి ఎలా ఉంటుందో ఆ విధంగా విహరించడం మొదలుపెట్టాడు. అతను మొదలుపెట్టి ఏమి జరుగుతున్నా ఏమి ఇదవుతున్నా దేనికి సంబంధం లేదు, హాయిగా ఎల్లప్పుడూ తన ఉండేటువంటి పరమాత్మ స్థానంలో తను ఉండిపోతూ ఏమీ పట్టనట్టు ఉంటున్నాడు. ఏదైనా ఆకలి వేస్తే గ్రామానికి ఎడుతున్నాడు, తెచ్చుకుంటున్నాడు, తింటున్నాడు, లేదా తెలియదు పడుకుంటున్నాడు. ఈ విధంగా అతను జీవితాన్ని కొనసాగిస్తున్నాడు అనేంతవరకు మనం చూడటం జరిగింది. ఇప్పుడు ఇవాళ ఏం జరుగుతుందంటే మళ్ళీ కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, ఉద్ధవా, ఆ సన్యాసి పెద్దవాడైనాడు, అంటే వృద్ధాప్యం వచ్చేసింది, శరీరంలో పటుత్వం తగ్గిపోసాగింది, పిల్లలు ఆట పట్టించసాగారు, కొందరు దుండగులు బాధించసాగారు, అవధూతను చూడగానే ఏడిపించాలని పిల్లలు విరగబడుతున్నారు, సన్యాసి ముసలి తాత చేతిలోని కర్ర లాగేసుకునేవాడు ఒకడు, కమండలం లాక్కునేవాడు ఇంకోడు, జింకాసనం దర్భాసనం పీకేసి రుద్రాక్షలు సంకలోని సంచిని చెంచడం చేసి సన్యాసిని తెగ బాధ పెట్టసాగారు పోకిరి పిల్లలు. సో మనం ఎక్కువగా ఊరుకుంటే ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. అయితే అతను ఇప్పుడు ఒక గొప్ప పరీక్షని ఎదుర్కొని దాన్ని దాటడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఏమిటి, ఏం జరుగునా అంతా పరమాత్మ దృష్టిలో జరుగుతోంది. ఇది వాడు నాకన్నా భిన్నం కాదు, ఇది జరుగుతోందంటే నా సహనానికి పరీక్ష, కాబట్టి నేను ఇలాగే ఉండాలనేటువంటి దృఢమైనటువంటి నిశ్చయంలో అతను ఉండడం వలన వీళ్ళు ఏం చేస్తున్నా కూడా ఊరుకుంటున్నాడు. అలా నువ్వు మారిపోయిన రోజున అప్పుడు నీవు పరమాత్మ గురించినటువంటి సంపూర్ణ శరణాగతి పొందావనేది అర్థం. అవాళ నీకు ఏ కర్తవ్యాలు లేవు, సర్వధర్మ పరిత్యజ్య అని భగవద్గీతలో చివర పరమాత్మ చెప్పినటువంటి విషయం ఆ రోజున మనకు అన్వయం అవుతుంది. అంతవరకు అన్వయం కాదు. ఎందుకని, నువ్వు ప్రపంచంతో ఉన్నటువంటి విషయాల పట్ల నీ ఆసక్తి ఏం తగ్గిపోయింది? అవి తగ్గకుండా నేను అది వదిలేస్తానని అనడం అనేది కొద్దిగా అసంబద్ధమైనటువంటి విషయం. ఇది సరైనటువంటి ఇది కాదు. ప్రపంచంలో ఇప్పుడు దురదృష్టవశాత్తు జరుగుతున్నటువంటి ఒక మిస్అండర్స్టాండింగ్, సరిగా అవగాహన లేకుండా మనం ప్రవర్తించడం జరుగుతాం. సో తర్వాత మరొక పోకిరి లంగోటా లాగి గుడ్డలు లేకుండా చేసి పరిహాసం చేస్తున్నాడు. కట్టుకున్న లంగోటి కూడా ఇప్పేశారు. మరికొందరు పోయిన వస్తువులు ఇస్తున్నట్లు నటించి ఆశపడి ముసలివాడు దగ్గరికి వెళ్ళగానే అవి దూరంగా విసిరేసేవాడు. ఇదిగో ఇస్తాను రమ్మని పిలవడం, ఆయన దగ్గరకు రాగానే అవి తీసి దూరంగా విసిరేయడం. అవధూత భిక్ష తెచ్చుకొని నది ఒడ్డున భోజనానికి కూర్చుంటే దుండగులు దుర్మార్గులైన పిల్లలు అచ్చటికి వచ్చి మూత్ర విసర్జన చేసేవాడు. వాడు ఏదో అడుక్కు తెచ్చుకుని ఆహారం తిందామని కూర్చుంటే దానిలో వచ్చి మూత్రం పోసేవాడు. ఇది రమణ భగవాన్ జీవితంలో జరిగింది. ఆయన ఇప్పుడు మన అందరం భూగృహంలో అక్కడికి వెడితే తిరువన్నామలలో
గుడిలో ఒక 13-14 అడుగుల లోపలికి ఒక సాక్షి గణపతి, అప్పుడు అక్కడ గణపతి విగ్రహం పెట్టారు. కానీ ఆయన తపస్సు చేసుకున్నప్పుడు సన్యాసం తీసేసుకున్నాడు కదా 17 సంవత్సరాల వయసులో, వెళ్ళిపోయిన తర్వాత తదేకమైనటువంటి దీక్షలోకి వెళ్ళిపోయాడు, తపస్సులోకి, శరీర స్పృహ లేకుండా. 12 సంవత్సరాలు ఉన్నాడు దాంట్లో. గాలి వెలుతురు లేదు, ఉత్తి పాడుబడిన బావెది. దానిలో కూర్చున్నాడు ఆయన. కూర్చుంటే ఇప్పుడు ఈయనకి చేసినటువంటి అనుభవాలు అన్నీ రమణ భగవానికి జరిగినాయి. పైనుంచి ఇసుక పోసేవాళ్ళు, మూత్రం పోసేవాళ్ళు, విపరీతంగా ఆడుకునేవాళ్ళు, ఆయన ఏడిపించేవాడు. ఆయనకి స్పృహ లేదు, శరీర స్పృహ అనేది లేదు. అయితే మరి ఈ సందర్భంలో కూడా మరి ఆయన శరీరం కాపాడాలి కదా, అది పరమాత్మ యొక్క బాధ్యత ఉంది. అనన్యాం చింతయంతం అని చెప్పి ఎందుకు చెప్పినంత తన మాట నిలబెట్టుకోకపోతే ఎట్లా? అందుకనే ఒక ముసలి ఆవిడ, అడుక్కునే అమ్మాయి, ఆమె అడుక్కోగా తెచ్చినటువంటి ఆహారంలో ఇంత ఆహారం తయారు చేసుకుని రోజు విడిచి రోజు, డే బై డే అని మీరు అంటారే, ఆ డే బై డే వచ్చి ఒక 2 ముద్దలు ఇతను స్పృహ లేకపోయినా కూడా నోట్లో ఆ ముద్దలు కుక్కి వెళ్ళిపోయేది. ఆ విధంగా అతని శరీరం కాపాడబడింది. నేను చెప్పేది అది. చీమలు తినేసినాయి, ఇవన్నీ జరిగిపోతూనే ఉన్నాయి, కానీ ఆయనలో చలనం లేదు. ఇదిగో ఆ స్థితికి వచ్చాడు ఇప్పుడు మహానుభావుడు ఈయన, ఈ బ్రాహ్మణుడు. కుదో వాడితే అడుక్కు తెచ్చుకున్న ఆహారం మీద కూడా మూత్రం పోసేవాడు. ఒకడు ఉమ్మేసి వెళ్ళేవాడు. మౌనంగా ఉండే సన్యాసిని పలకరించి మాట్లాడకపోతే ఏడిపించేవారు. తర్వాత మట్టి గడ్డలు విసిరేవారు, సేమ్ ఆయన నెత్తి మీద ఇసుక పోసేవాళ్ళు. తర్వాత కర్రలు పెట్టి పొడిచేవాళ్ళు. ఇటు ధ్యానంలో ఉంటాడు కదా, పొడవడం. అనేక రకాలుగా విసిగించేవారు. ఆ అవధూతను కొందరు దొంగ అని గద్దించేవారు, కొందరు ఇతన్ని కట్టేయండిరా అని తాళ్ళు తీసుకొచ్చి చెట్టుకు కట్టేసేవాళ్ళు. అంటే ప్రజలు ఎంత దుర్మార్గానికి వెళ్ళిపోతారంటే మనం మాటల్లో వర్ణించలేం. అయితే అది ఒక రకంగా పరమాత్మ పరీక్ష అని అనుకుంటే, రెండోది నీ సహనానికి పరీక్ష. నువ్వు దీన్ని దాటగలిగితేనే పరమాత్మ దగ్గరికి చేరగలవు. ఎందుకని ఈ పరీక్ష నీకు పెడతపడుతుంది అంటే, నీవు నిన్ను బాధిస్తున్నవాడు కూడా పరాయివాడు అనేటువంటి భావన లేకుండా నువ్వు ఉండగలగాలి. వాడు అన్యాయం కాదు, వాడిలోనూ పరమాత్మ ఉన్నాడు. ఇది పరమాత్మే నాకు పెడుతున్నాడు ఈ పరీక్ష, కాబట్టి దీన్ని నేను సఫర్ అవ్వాల్సిందే అనుకుని ఊరుకోగలిగినటువంటి నిబ్బరమైన స్థితికి నువ్వు రాగలిగిన రోజున అవాళ సంపూర్ణ శరణాగతి నీకు అప్లై అవుతుంది. అర్థమైందన్నా? ఎంత పరీక్ష, ఊరికే మాటలతో కాదు, నువ్వు నిజంగా నిలబడతావా లేదా అది. తర్వాత మరొకడు సన్యాసిని అనుమానించి, చూడు ఏవో మంత్రాలు చదువుతున్నట్టుగా నటిస్తున్నాడు, దొంగ వేషాలు వేస్తున్నాడు, మహాలోభంతో ఆలు బిడ్డలను ఇంట్లోంచి తరిమివేసి ధనం పోగానే చిన్న చిప్ప పట్టుకుని అడుక్కుంటున్నాడు. అంటే అంతకుముందు ఆయన చేసిన పని వీళ్ళకి తెలుసు కదా. సో డబ్బులు సంపాదించి అవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు అడుక్కు తింటున్నాడు. వాడు దొంగవాడు అంటున్నాడు. అడుక్కు తినడం ఇప్పుడు తేలికైన వృత్తి అయిపోయింది కదరా. అందరిలో కానీ హాయిగా ఏమిటి, అడుక్కు తినడం తేలిక. వీడికి ఎన్ని వేషాలు వేశాడు, బ్రతక నేర్చిన బెచ్చగాడు. ఏమి ధైర్యం, గుండులాగా ఉన్నాడు, బండలా ఉన్నాడు, ఉలక్క పలక్క నోరు మూసుకుని తన పని పూర్తి చేసుకుంటున్నాడు. ఇదంతా కొంగజపం, నటన, మొండి ఘటం అని నానా దుర్భాషలు పలికేవాడు. కొంగజపం అంటే తెలుసా తెలియదో చెప్పండి. నేను మనం కూడా చేస్తుంటాం, అందుకు వస్తాను. ఏమిటంటే కొంగ ఒక కాలి మీద నీళ్ళలో ఉంచుంటుంది జపం చేసుకుంటూ, కానీ దాని దృష్టి అంతా దాని ముందు నుంచి వెడుతున్న చేప ఎప్పుడు వెడుతుందా ఇట్లా అని వేసేయడానికి. అంతవరకు మిగతా అప్పుడు అంతా తపస్సులో ఉంటుంది. అది దాన్ని కొంగ జపం అంటారు. అది జపం చేస్తుంది, కానీ దేనికి? సంపూర్ణమైన ఏకాగ్రత కింద నుంచి నీళ్ళలో కొట్టుకుపోతున్న చేపను పట్టుకోవడానికి. ఏంటది?
మరి తపస్సు ఎందుకంటే 2 కాళ్ళు పెడితే తపస్సు కుదరదు, అందుకని ఒక్క కాలుతో. ఇక్కడ మన దగ్గర కూడా తపస్సు చేసేవాళ్ళు కొంతమంది ఒంటి కాలు మీద చేసేవాళ్ళు ఉంటారు. రకరకాల తపస్సులు ఉన్నాయి. సరే, వాళ్ళందరూ దానికి చేస్తున్నారో మనకు తెలియదు, ఎవరిని విమర్శించడం లేదు. ఇదంతా కొంగజపం, నటన, మొండిఘటం అని నానా దుర్భాషలు పలికేవారు. పరిహాసం చేస్తూ పరాభవిస్తూ చెడు అపాన వాయువులు విడుస్తూ, అంటే ముఖం మీద వచ్చి అపానవాయువు వేసి వెళ్ళిపోయాడు, జర్రను కొట్టి ఆ ముక్కు గాలి వీడి చెడు వాసన పీల్చడానికి కూడా వాడిని ఆ విధంగా విడుస్తూ పంజరాలలో పక్షులను బంధించినట్లుగా ఇళ్లల్లో బంధిస్తూ నానా బాధలు పెట్టేవారు. ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ రూమ్లో పడేసి తలిపేయటం. అవధూత అవి అన్నీ సహించేవాడు. అప్పుడప్పుడు జ్వరాదులతో బాధపడేవాడు, జ్వరం అది వస్తుండేది. దైహిక బాధలు భరించేవాడు, అంటే శరీరానికి ఎవరు ఏ కష్టం కలిగించినా పల్లెత్తు మాట అనేవాడు కాదు. ఎందుకని అలా ఉండగలిగాడు? ఈ శరీరం నేను కాదనేటువంటి స్పృహ పరిపూర్ణంగా ఆయనలో ఏర్పాటైంది. మనం ఇంత చిన్నది తగలంగానే అమ్మో అదే ఇదే పని, ఓ డ్యాన్స్. ఈ శరీరం నువ్వు కాదని తెలుసు, అయినా సరే ఆగలేం. అది తర్వాత దైవికంగా ఇక్కట్లు ఎదుర్కొనేవాడు. ఇక్కడ చూడండి, ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక కష్టాలు మానవుడికి ప్రతివాడికి వస్తాయి. ఆది భౌతిక అంటే వీళ్ళందరూ చేసిన ఎదవ పనులు అతని మీద. దేవతలు కూడా చేస్తున్నారు కొన్ని పరీక్షలు, సో అది ఆది దైవికం. ఆధ్యాత్మికం, ఆత్మ లోపలే ఉంది, వీడింకా పూర్తిగా పండాడా లేదని ఆయన చూస్తూ కూర్చున్నాడు. అదేందా? సో చివరికి మనం ఆ తోవ పట్టుకున్న తర్వాత ఈ రకాలమైనటువంటి కూడా మనకు వస్తూ ఉంటాయి పరీక్షలు. నేను చెప్పేది అది. ఏదైనా కాస్త ఇది రాగానే అటు ఇటు అవగానే అమ్మో ఇది వద్దు, అతను విడిచిపెట్టి వెళ్ళిపోదాం ఆలోచన. సరే, దైవికంగా ఇక్కట్లు ఎదుర్కొనేవాడు, కానీ ఎవరిని నిందించేవాడు కాదు. ఇది ముఖ్యమైన పాయింట్. నేను చేస్తున్న పొరపాటు నిందిస్తాను, నేను తప్పురా నాయన. అది కూడా నిందించడం నన్ను తిట్టినది కాదు, వాడు తప్పు సరిదిద్దుకోవాలని. తర్వాత ఇవి నా పూర్వజన్మ కర్మఫలాలు అనుభవించాలి అని అనుకునేవాడు. సో నేను ఇప్పుడు నాకెందుకు వస్తున్నాయి ఇవాళ ఇవన్నీ? నేనేదో కొన్ని చేశాను, వాటి ఫలితం వాళ్ళు నేను అనుభవిస్తున్నాను. నేను ఎవరిని నిందించాలి? అనవసరం, మనమే అనుభవిస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఈ జన్మలో మనకు కలిగేటువంటి దుఃఖాలు, బాధలు అన్నీ కూడా ఒకప్పుడు మనం ఎవరికో చేసున్నాం, అది మనకు అదే దాంట్లో వేస్తున్నారు. దోశ ఒక వేపుని కాలిన తర్వాత తిరగేస్తారు కదా, ఆ తిరగేసిన వేపు ఇప్పుడు మనం అయ్యాం అన్నమాట. ఇంతకుముందు జన్మలో మామూలుగా వేసాం దోశ, ఒకవైపు కాలింది, తర్వాత ఏం చేస్తావు నువ్వు? పెనం వేసి తిప్పి దాన్ని తిరగేస్తావు కదా, రెండో వైపు కూడా కాలటానికి. ఇప్పుడు ఈ జన్మలో అది అనుభవిస్తున్నాం. కింద జన్మలో దోశ వేసాం మనం. ఏమ్మా మీకు అర్థం కావడానికి చెప్తున్నాను అక్క. తర్వాత రెండో వైపు కాలాలి కదా, లేకపోతే పచ్చిగా ఉంటుంది. అందుకని ఈ జన్మకు వచ్చాక భగవంతుడు మనకి తిరగేస్తాడు. ఇప్పుడు అనుభవించేటప్పుడు కొత్తగా ఏడవద్దు, పాతది అట్టు నువ్వు మొదటి వైపు వేసావు కదా, అది గుర్తు చేసుకుని గమ్ము నూరు కూడా మంచిది. అది ఓకే. ఎంతమంది ఆయన్ను అవమానించినా పరిహసించినా తన ధర్మపదం నుండి కొంచెమైనా జారిపోయేవాడు కాదు. పరీక్షలకు ఆగి దృఢపడేవాడు. ఇంకా నువ్వు పరీక్ష పెట్టిన కానీ చేస్తావా? ఇంకా నేను రెడీగా ఉన్నానంటే ఇంకా పట్టుదలకు వెళ్ళేవాడు. సాత్వికుడై ధైర్యం వహించేవాడు. ఇది నేను మనవి చేసేది. ఇప్పుడు నీవు ఒక మంచి పని చేయడానికి, కర్తవ్య నిర్వహణకు వచ్చినప్పుడు సాత్వికంగానే ఉండు, కానీ ధైర్యం కోల్పోవద్దు. అర్థమైందా నాన్న? ఆడేదానంగా అమ్మో ఏమైనా అంటాడేమో మానేద్దాం, వాళ్ళు ఏమైనా అంటాడేమో మనం మానేద్దాం, వాళ్ళు ఏమైనా చేస్తారేమో మానేద్దాం.
ఇది అధైర్యపరులు చేసే పని. నువ్వు సాత్వికంగా ఉండు, నువ్వు నీళ్ళు కొట్టమని ఎవరు చెప్పటల్లా. కానీ నీ ధైర్యాన్ని కోల్పోవద్దు. నిన్ను నువ్వు రక్షించుకునే విధానం చూసుకో. అర్థమేనా? సో సాత్వికుడై ధైర్యం వహించేవాడు, నిశ్చలంగా ధర్మం నిర్వహించేవాడు. ఎవరు ఏమన్నా తన ధర్మం తను పాటించాలి. ఎందుకని ఒకే ఒక ఇది ధర్మో రక్షిత రక్షితాః. నువ్వు ధర్మాన్ని ఎప్పుడైతే రక్షిస్తున్నావో ఆ ధర్మాన్ని రక్షిస్తున్నావు. అంటే ఆలస్యం అవ్వచ్చు, అంత మాత్రం అది కూడా పరీక్షే. నువ్వు ధర్మం కాపాడుతున్నావు కనుక వెంటనే వచ్చేసేసారా? చేస్తారా? చేయరు. ద్రౌపది అమ్మవారికి మరి వస్త్రాభరణం జరుగుతోంది, వెంటనే వచ్చేసిందా? చేరా? రాలా. దేహభ్రాంతి వదిలేసి సంపూర్ణ శరణాగతి భగవంతుడికి వచ్చిన తర్వాత సరే. ఆ బ్రాహ్మణోత్తడు పశ్చాత్తాపంతో ఇలా మదిలో సమాధానం చెప్పుకోసాగాడు. అంటే తన మనసులో సమాధానం, ఇవన్నీ జరుగుతున్నాయి కదా, నేను రికన్సైల్ చేసుకోవాలి, నన్ను ఇక ఆలోచన చేసుకోవాలి కదా. పశ్చాత్తాపంతో నా సుఖదుఖాలకు కారణం ఈ మనుష్యులు కాదు. ఇవాళ నేను ఒకదానికి సుఖపడుతున్నాను లేక దుఃఖపడుతున్నా అంటే మన చుట్టూ ఉన్న మనుషుల వలన కాదు. అర్థమైందా? తర్వాత దేవతలు అంతకన్నా కాదు. అసలు యోగ వాసిష్టంలో దేవతలు అనేవాళ్ళు లేరని చెప్తాడు. నీ పురుష ప్రయత్నం తప్ప ఇంకొకటి లేదు. నీకు కలిగే మంచి కానీ చెడు కానీ నీ పురుష ప్రయత్నాన్ని బట్టే జరుగుతుంది. వేరే అదృష్టం అనేది లేదు, దేవతలు అనేవాళ్ళు లేరు. ఓకే. తర్వాత ఈ శరీరం కూడా కాదు. శరీరం నువ్వు కాదు కదా. తర్వాత నవగ్రహాలు, ఈ గ్రహాలు కావు. ఇవన్నీ కేవలం నా కర్మే. అనగా నేను గత ఎన్నో జన్మల్లో చేసుకొచ్చినటువంటి కర్మల ఫలాల్ని ఈ జన్మలో అనుభవిస్తున్నాను. అది నాదే కాబట్టి ఇప్పుడు అనుభవిస్తున్నాను. ఇంకా నోరు మూసుకుని అనుభవించు. తర్వాత ఈ కాలమే అంటే ఆ కాలంలో నేను చేశాను కదా, అప్పుడు కూడా కాలం ఉంది కదా. కాలం ఎప్పుడు ఉంది. కాలం అంటే సమయం. నువ్వు ఏది చేసినా ఒక సమయంలో చేస్తావు కదా. సో పూర్వజన్మ సమయంలో ఆ కాలంలో నువ్వు చేసింది ఈ కాలంలో దాన్ని తిరిగి వేసుకునే పని వచ్చింది. కాలంలో మార్పు లేదు. ఏంటి? నీ శరీరంలో మార్పు వచ్చింది. అప్పుడు ఏ జంతువు కింద ఉన్నావో ఇప్పుడు మనిషి కిందకు వచ్చావు. కానీ నీ లోపల ఉన్నటువంటి సూక్ష్మ శరీరం జీవుడు మాత్రం ఒకటే ఉంది. ఎందుకని? ఆ శరీరంలో ఉన్నది అదే, ఇప్పుడు ఈ శరీరంలో ఉన్నది అదే. సో కాలంలో మార్పు లేదు, దేనిలోనూ మార్పు లేదు. ఎవ్వరూ కాదు, నా కర్మే మూల కారణం. తర్వాత నేను చేసుకున్న కర్మల ఫలాలే శృతులు, స్మృతులు, మహాత్ములు, మహానుభావులు చెప్పినట్లు మనసే అన్నిటికీ కారణం. అంతే. ఇదంతా మహానుభావులు అందరూ చెప్తున్నారు. ఆశ్రమంలో 24 గంటలు చెప్పేది అదే. నీ మనసే ముఖ్యం రాయ్యా. ప్రతిదానికి వంకరగా ఆలోచించకండి. ఒక విషయం చెప్పినప్పుడు దాన్ని సీదాగా అర్థం చేసుకోండి, సీదాగా అమలు చేయండి. మన సొంత తెలియదాడు వాడేవాడు స్వార్థం వస్తుంది. స్వార్థం వచ్చేటప్పుడు వక్రంగా వెళ్ళిపోతుంది. ఓకే. నేను చేసుకున్న కర్మల ఫలాలే ఇవన్నీ. శృతులు, స్మృతులు, మహాత్ములు, మహానుభావులు చెప్పినట్లు మనసే అన్నిటికీ కారణం. మనసు అనగా మన సూక్ష్మ శరీరం, అదే మనం జీవుడు అంటున్నాం. మనస్సే ఈ అఖిల ప్రపంచాన్ని, జీవరాశుల్ని ఆడిస్తోంది. అర్థమైందా? తర్వాత ఎందుకని మనస్సు అనేది లేకపోతే అసలు నువ్వు ఏ కర్మ చేయలేవు కదా అన్న. నువ్వు మంచి పని చేయాలన్నా మన మనసు ఉండాలి, చెడు పని చేయాలన్నా మనసు ఉండాలి. ఏమిటి మంచి పని చేసినప్పుడు మన మనసు ఏమవుతోంది? సాత్విక గుణంలోకి వెళుతోంది. అప్పుడు మనం దొంగ పనులు, ద్రోహ పనులు చేయడానికి కొద్దిగా వెనకాడతాం. ఇదే మనసు రజోగుణం లేక తమో గుణంలోకి వెళ్ళిందనుకో, 3 గుణాలు అందరికీ ఉన్నాయి కదా నాన్న, దీంట్లోకి వెళ్ళిందనుకో దానికి విపరీతంగా తప్పు పనులు జరుగుతుంటాయి మన వల్ల. ఓకే. తర్వాత ఈ మనసే అఖిల ప్రపంచాన్ని, జీవరాశుల్ని ఆడిస్తోంది. ఎందుకంటే ప్రతి జీవిలోనూ మనసు ఉంది.
మనసు లేకుండా ఏ జీవి లేదు. కాకపోతే అవి ఉన్నా నామమాత్రంగా ఉన్నాయి ఆ జీవుల్లో. వాటికి బాధ ఉంది. నువ్వు నరుకుతూ ఉంటే ఏడవకుండా ఉన్నాయిరా అవి? కోస పడకుండా ఉన్నాయా? ఆ కోస ఎక్కడికి పోవాలా? మనకే వస్తుంది. అదే మేము మనవి చేసేది, నాన్న మనం బాధ పెట్టి తర్వాత మనం బాధపడద్దురా అయ్యా అని చెప్పాను. నిజంగా ఈ మనసు ఎంత బలమైంది, ఎంత విచిత్రమైంది, వివిధ విషయాలను ఆలోచిస్తుంది. ఇక్కడ కూర్చుని అమెరికాలో జో బైడెన్ ఏం చేస్తున్నాడో మనం ఆలోచించగలం కదా. పుతిన్ గారు యుద్ధం అంటే చేయబోతున్నాడో అదే ఊహించగలం వాట్సాప్ చదువుకుని. తర్వాత ఇంకొకటికి వీడేదో చేస్తున్నాడు, వీడికి మనం కౌంటర్ ఎట్ట వేయాలని అది కూడా ఆలోచిస్తాం. తర్వాత కారణాలను కనుగొంటుంది. రాజుగాడు నిన్న ఇలా చెప్పాడంటే వీడి ఉద్దేశం ఇది అయ్యి ఉంటుంది అని ఎవరు చెప్పారా ఆలోచన? నా మనసు కదా. నిజంగా రాజు అలా అనుకున్నాడో లేదో నాకు తెలియదు, వాడికి తెలియదు, కానీ నా మనసు చెప్తుంది. ఎందుకని? రాజు మీద ఒక దురభిప్రాయం ఉంది నాకు. ఎప్పుడైతే నాకు ఆ దురభిప్రాయం ఉందో నా ఆలోచన ఆ విధంగానే పెడుతుంది, వీడి తప్పు రాజు చేశాడని. అర్థమవుతుందా? అది అపోహలు అపార్థాలు ఎక్కడి నుంచి వస్తాయంటే మన మనసు తీసుకెళ్ళిన దోవకు మనం వెళ్ళగానే మనకు అపోహలు. యాజ్ ఇట్ ఈజ్గా జరిగింది నువ్వు ఒప్పుకునే పరిస్థితి వస్తే నీకు ఆ ప్రాబ్లం రాదు. ఏనన్నా? అది తర్వాత కారణాలు కనుక్కుంటుంది. గుణాలను గోప్యంగా ప్రసారం చేస్తుంది. ఇది రహస్యం. ఇప్పుడు అసలు అంటే మనలో గుణాలు ఉన్నాయి కదరాయా. పైకేమో మామూలుగా నవ్వుతూ అంటే శుద్ధ సాత్వికంలో ఉన్నట్టుగా ముఖం పెట్టడం, లోపల వీడు దొరికాడు వేధవా, వీడి సంగతి తేలుద్దామని లోపల ఆలోచన. అది కనపడనివ్వం. అర్థమైందా? నీకు ఏ గుణంలో నువ్వు ఉన్నావు, ఏ గుణంలో నువ్వు చేయబోతున్నావు అనేది తెలియనివ్వను. బాగా నమ్మించడం, గుడ్డగప్పడం, దోచుకెళ్ళిపోవడం కదా. ఎవరు చేస్తున్నారు? ఆ చేయించేవాడు మనసే చేయిస్తోంది. అది ఇప్పుడు పాయింట్. అక్కడ ఏయి ఆశ్రమంలో దొరికింది లేపేయి. ఓకే. తర్వాత గుణాలను గోప్యంగా ప్రసారం చేస్తుంది. కనపడినవాడు ఎక్కడ? నా కోపం వచ్చినట్టు కనపడినవాడు. నిజంగా కోపాన్ని బయటికి చెప్పినవాడు ఎప్పుడు ఫ్రాంక్. నేను చెప్తున్నాను నీకు. లోపల వాడు దాచుకోడు. అరే నువ్వు చేసే తప్పురా, నాకు ఇష్టం లేదు అని ఎవడైతే చెప్పాడో వాడు నీ యొక్క క్షేమాన్ని కాంక్షించేవాడు. అట్లనా? అరేదే మా బ్రహ్మాండం, నీ అంత మంచోడు లేడని చెప్పాడు అనుకో, నిన్ను పూర్తిగా వాడు నాశనం చేయడానికి ప్రయత్నించాడు. నిన్ను పొగిడిన వాడు దొంగ, నిన్ను తెగడిన వాడు నీ స్నేహితుడు. ఇది గుర్తుపెట్టుకోండి. నీ తప్పు ఎత్తి చెప్పినవాడు నీ శ్రేయోభిలాషి. ప్రపంచ విషయం చెప్తున్నా ఇది నేను. కానీ మనం దాన్ని భిన్నంగానే అర్థం చేసుకుంటాం. ఎందుకంటే మన మనసులో గుణాలు గోప్యంగా ఉన్నాయి. అందువలన మనం కూడా దాన్ని అర్థం చేసుకోవడం వంకరంగానే ఆలోచిస్తాం. ఇది జరుగుతోంది. సరే వాడు మా కనకే కోపం వస్తుంది. ఎప్పుడు చూసినా అన్నీ మన తప్పులు చెప్తున్నాడు గురువుగారు అని చెప్పేసి. అందులో మేము కూడా ఉంటాం రా అయ్యా, నిన్ను ఒక్కడనే అంటాలా, మేము కూడా ఉంటాం. అర్థమైందా? తర్వాత మనం మాట్లాడుకుంటున్నాం, అది గుర్తెట్టుకో. తర్వాత వివిధ వృత్తులను పసిగడుతుంది. అంటే నువ్వు చెయ్యబోయే ప్లాన్ ఏంటో నాకు అది తెలిసిపోతుంది. ఓహో వీడు ఇందుకోసం వేస్తున్నాడా, అమాయకంగా మొహం పెట్టి వచ్చి కూర్చున్నాడంటే ఏదో మనకు పిడిపడుతోందని అర్థం. అర్థమైందా? తర్వాత లేని వాటిని సృష్టిస్తుంది. ఏమీ లేదు అక్కడ, కానీ వీడు వాళ్ళ దానికోసం చేసాడేమో అని సృష్టిస్తుంది. వృత్తులకు అనుకూలంగా అంటే నీ ప్రవృత్తి ఎట్లా ఉందో దానికి అనుకూలంగా సాత్విక రాజసిక తామసిక కర్మలు చేయిస్తుంది. అంటే నీ వలన ఒక పని జరుగుతోందంటే నువ్వు ఆల్రెడీ ఒక ఆలోచనలో ఉన్నావు, దానికి అనుగుణంగానే నీ తమో రకం గుణం కానీ లేకపోతే రాజసికం కానీ లేదా సాత్వికం కానీ చేస్తూ ఉంటావు. నా మీద సదాభిప్రాయం ఉందిరా, ఎవరికి లేదనుకో, అది వేరే విషయం. సదాభిప్రాయం ఉందనుకో, నా పట్ల నువ్వు చేసే పనులు అన్నీ కూడా సాత్వికంగా ఉంటాయి. చల్తీ గురువుగారు చెప్తే మనం చెయ్యాలి. ఆయన ఎవరికి ద్రోహం చేసే మనిషి కాదు.
పైకి కేకలేయచ్చు, దుర్మార్గుడు మాత్రం కాదు అనే నమ్మకం నీలో ఉందనుకో, నేను చెప్పిన దాన్ని తప్పు అనుకో. అదే నీకే ఆ అభిప్రాయం ఉందనుకో, నేను అసలు నా అంత పతివత ఎవడు లేడు, నేను హరిశ్చంద్రుడు తమ్ముడని నువ్వు అనుకున్నావు అనుకో, నేనేం చెప్పినా నీకు వెంటనే కోపం. ఇదే తేడా. ఎరా అవునా కాదా? నువ్వా నాకు చెప్పేది అంటే ఏమిటి? నీ మనసు నిండా నీకు ఒక పరిపూర్ణమైన భావన, నీ అంత హరిశ్చంద్రుడు కూడా నీకన్నా తక్కువే. వాడు ఎప్పుడన్నా నిద్దట్లో ఉన్న అబద్ధం ఆడాడేమో, అసలు నువ్వు నిద్దట్లో కూడా అబద్ధం ఆడావు, అంత సత్యవంతుడు నువ్వు అనే నమ్మకం మంది. సరే నోట్లోంచి నిజం మాత్రం రాదు ఎప్పుడు, అది వేరే సంగతి. ఈ విధంగా మనం మోసం చేసుకున్నాం. నేను చెప్పేది అది గోల, కావాలని చేయడం కాదు బిడ్డ. మనం అలాంటి ఆలోచనలో ఆ నమ్మకంతో మన యొక్క వ్యక్తిత్వాన్ని మనం మరుగును పరుచుకుంటున్నాం, పైకి నటిస్తున్నాం. అందువలన ఇందులో నటన లేకుండా ఏ ఇద్దరు మనుషులు లేరు. భార్య భర్తతో నటిస్తుంది, భర్త భార్యతో నటిస్తాడు, పిల్లలు తండ్రితో చేస్తారు, తండ్రి పిల్లలతో చేస్తుంటాడు, అంతా నటనే. ఏమిటి మనం మొన్న అనుకున్నాం నేను, అన్ని సంబంధాలు ఆర్థికపరమైనటువంటి సంబంధాలు తప్ప ఆత్మీయ సంబంధాలు అనేవి వాళ్ళకు వెతికి చూసినా లేదు. అందువలన చేసేవాడు చేయబడేది అన్నీ నటనే. అది ఇక్కడ అదే చెప్తున్నాడు. నీ వృత్తులకు అనుకూలంగా సాత్విక రాజసిక తామసిక కర్మలు చేయిస్తుంది ఎవరో? నీ మనస్సు. తర్వాత కర్మలను అనుసరించి జీవులను ఆడిస్తుంది. నువ్వు చేసే కర్మను బట్టి నిన్ను ఆడిస్తూ ఉంటుంది. సో మనసా, నువ్వెంతటి దానివే, కనపడకుండా ఎంత పని చేస్తుంటావే అని ఎవరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఎవరు అనుకుంటున్నారా ఇవన్నీ? ఆ బ్రాహ్మణ ఆయన అనుకుంటున్నాడు రా, సన్యాసి ముసలాడైపోయాడు కదా, ఆయన అనుకుంటున్నాడు. అర్థమైందా? ఆత్మ ఏమి అనుకోదు బేట, మనం ఏమనుకుంటే అది సై అంటుంది అంతే. తర్వాత ఆహా, మనస్సు చేయని పని లేదు కదా, మనస్సుతో ఉన్నను ఆ ఆత్మ నిష్క్రియం కదా. మనస్సు చలనానికి ఆధారం ఆత్మ. ఆత్మ ఉండబట్టే మనం బతుకున్నాం. మనం బతుకున్నాం అంటే మన మనసు చలనంలో ఉంది. మన మనసు చలనంలో ఉన్నప్పుడు మనం 3 గుణాలతోనూ మనకున్న ప్రవృత్తితోనూ మనం ప్రవర్తిస్తున్నాం కదా. కాబట్టి అయితే ఈ ఇన్నిటికి కారణమైన ఆత్మ మాత్రం ఉన్నది, కానీ దేనికి అంటుకోలేదు. సో మనసు చేసే పనులకి ఆత్మకి సంబంధం లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? అందుకోసమే వాడు ఇందాక అన్నది, నా కర్మల ఫలితమే ఇది. నా కర్మ నేను ఎవరితో చేస్తానో? నా మనసుతో చేస్తాను. భగవంతుడితో చేస్తానా? చేయను. భగవంతుడు నాకు శక్తి ఇచ్చాడు, దాన్ని వాడుకుంటూ నా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాను. సో భగవంతుడిది ఎట్లా అవుతుందిరా? ఏనా ఇప్పుడు మనకు అర్థమయ్యేట్టుగా ఉదాహరణ, మనసు అవి అంటే కొద్దిగా కన్ఫ్యూషన్గా ఉంది మనకి. అర్థమైందా? సరే మనం ఒక ఉదాహరణకి వెళదాం. సపోజ్ నేను ఒక 100 రూపాయలు ఇచ్చా, నలుగురు 400 ఇచ్చాను. సరే ఒకడు శిష్యుడు అయితే చాలా అత్యంత భక్తిపరుడు, ఇది గురువుగారి నుంచి వచ్చింది, దీన్ని వాడుకోకూడదు, నా పూజా రూములో ఆ పెట్టెలో పెట్టుకుంటానని అక్కడ పెట్టేసుకున్నాడు ఒకడు గురువుగారు ఇచ్చాడు గనక మనం ఏదైనా సాత్వికంగా అరటిపళ్ళు కొబ్బరికాయ ఇట్లాంటివి ఏవో కొనుక్కొని తిందామని ఒకడు. ఇచ్చిన తర్వాత గురువుగారి పని అయిపోయింది కదా, ఒక ఎంత దొరుకుతారో 100 రూపాయలకి? నిప్పు దొరుకుతుందా, కోట దొరుకుతుందా? 90 దొరుకుతుందా? 90 ml. సో ఆ 90 ml కొనుక్కుని అది వేసుకుని ఆనందంగా ఉంటాడు ఒకడు 2 చికెన్ ముక్కలు కొనుక్కుని ఆ కర్రీ ఏదో కొనుక్కొని ఇది అవుతాడు. ఇప్పుడు ఈ 4 రకాలుగా, 4 ఆశ్రమం వాళ్ళే, శిష్యులే, 4కి ఒక్కొక్కడికి 100 రూపాయలు ఇచ్చా. 4 రకాల ప్రవర్తన ఎందుకు వచ్చినాయి? అది కాబట్టి 4 మనుషులు ఒకటైనా 4 మనస్సులు ఒకటి కాదు.
ఎంత ఆశ్రమంలో కూర్చోబెట్టి మేము మనసు అనేది ఉందిరా, దాన్ని దూరంగా పెట్టండిరా, మీరు మాతో ఉండండిరా అని ఏం చెప్తున్నా నీ మనసు నీ అధీనంలో లేదు. అది చేసినట్టు చెప్పినట్టు నువ్వు చేస్తున్నావు. అందువలన దాచుకున్నవాడు దాచుకున్నాడు, ఖర్చు పెట్టుకున్నవాడు ఖర్చు పెట్టుకున్నాడు, మందు కొట్టినవాడు మందు కొట్టాడు, మాంసం తిన్నాడు మాంసం తిన్నాడు. అయిపోయి. సో ఇక్కడ అది చెప్తున్నాడు, మనసుతో ఉన్నను పరమాత్మ, ఆత్మ నిష్క్రియం కదా, అది ఏ క్రియలు చేయదు, కేవలం నీకు శక్తిని ఇచ్చేది మాత్రం, చైతన్యాన్ని ఇచ్చేది. తర్వాత ఎంత విచిత్రం, ఆత్మజ్ఞానం ప్రధానమైనది. సో ఇవన్నీ ఆత్మతోనే జరుగుతున్నాయి, మనసుతో లేదు. మనసు కూడా ఆధారం ఆత్మే అయి ఉంది. కాబట్టి నాలో ఆ ఆత్మ ఉండబట్టే నా మనసు పనిచేస్తోంది. కాబట్టి పరమాత్మ అధీనంలో ఉన్నటువంటి నా యొక్క మనసుని పరమాత్మ వైపుకు మరలించడం నా బాధ్యత, కానీ బయట విషయాలకు వెళ్ళిపోయి మందు కొట్టే పనులు చేయటం కరెక్ట్ కాదు అనేటువంటి స్పృహ ఎవడ కలగాలి? మనకు కలగాలి. మనకే కదా కలగాల్సింది. అది కలగకుండా నువ్వు మామూలుగా కొడుతూ భగవంతుడు నన్ను అట్ట పంపించాడు, కనకైన మంచిగా చేశాడు, నన్ను మాత్రం చేయలేదని అంటే ఎంతవరకు న్యాయం రన్న. తర్వాత ఆత్మజ్ఞానం ప్రధానమైంది. ఆత్మ సనాతన సత్య సకుడు. నాకు ఎంత చక్కని మాట చెప్పాడు చూడండి. ఆత్మ అంటే పరమాత్మ, లేనిదే నీ జన్మ లేదురా అయ్యా. నువ్వు చిన్న దోమగా పుట్టినా, బండగా పుట్టినా, గడ్డి పరకగా పుట్టినా, నువ్వు మనిషిగా పుట్టినా ఆత్మ అనేది లేకుండా నువ్వు లేవు. సో ఏమంటున్నాడు? సనాతనమైంది, ఎప్పటి నుంచో ఉన్నది. తర్వాత అది సత్యమైంది, ఎల్లప్పుడూ ఉన్నది. ఎందుకని? నీ శరీరాలు మారిపోతున్నాయి, కానీ ఆత్మ మాత్రం అలాగే కాదు. ఇన్ని శరీరాలు మారుతున్నప్పుడు కూడా నీకు ఆయన వెనకాలే ఉన్నాడు. సో అటువంటి శక్తిని ఇచ్చేటువంటి, చైతన్యాన్ని ఇచ్చేటువంటి మహాశక్తిని మనం మర్చిపోయి ఈ శరీరంతో వచ్చినటువంటి దిక్కుమాలిన బలహీనతలను అడ్డం పెట్టుకుని వీటికి లోబడిపోయి మనం దీనిలో వెళ్ళిపోవడం ఎంతవరకు కరెక్టు? ఇది కదా జ్ఞానం తెలుసుకోమంటున్నాడు. అందుకే ఆత్మజ్ఞానం అత్యంత ప్రధానమైంది అని చెప్తున్నాడు. తర్వాత సత్యము, తర్వాత సకుడు అంటే నాకు మంచి చేసే వాళ్ళల్లో వాడి ఆత్మ తర్వాత ఇంకెవరు లేరు. సో 3 విశేషణాలు చెప్పాడు. ఆత్మ అనేది సనాతనమైంది, సత్యమైంది, సకుడు అంటే నా యొక్క ప్రాణ చెలికాడు. ఉద్ధవుడి సంగతి మనం మాట్లాడుకుంటున్నాం కదా, అట్లా. అలుప్త జ్ఞానంతో సర్వం తెలుసుకోగలుగుతున్నాను. సో అలుప్త అంటే లుప్తం కానటువంటి జ్ఞానంతో, లుప్తం అయ్యేదంటే నశించిపోయేది. అలుప్త జ్ఞానంతో సర్వం తెలుసుకోగలుగుతున్నాను. నేను ఎప్పుడైతే ఆ పరమాత్మ దాంట్లోకి వెళ్ళి అంతా ఈ పరమాత్మతోనే జరుగుతోంది అనేటువంటి ఆ జ్ఞానం కలిగిందో నాకు అన్నీ తెలుస్తున్నాయి. మేము మీకు చెప్తూ ఉంటాం, ఈ యోగం మీరు నేర్చుకుంటే శాస్త్రాలు ఏమి చదవకపోయినా పర్వాలేదురా అని చెప్పామా లేదా? దానికి ఉదాహరణగా ప్రహ్లాదుడి కథ చెప్పామా చెప్పలేదా? అంతే. అది అలుప్త జ్ఞానం. లుప్తం కాదు ఎప్పటికీ. లుప్తం అంటే అయిపోవడం. మందు కొట్టేసిన తర్వాత సీసాలు అయిపోతుంది కదరా చివరికి. అప్పుడు ఏం చేస్తారు అంటే, నాకు కొద్దిగా తెలుసు అందుకని చెప్తున్నా. దాంట్లో మామూలుగా ఆ సీసాని ఇట్లా పెట్టి మూత మూసి ఇట్లా 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 ఊపి లాస్ట్ డ్రాప్స్ అన్ని తిరగేసి దాంట్లో పోసుకుంటారు. చివరికి 1-2 చుక్కలు, లక్కీ డ్రాప్స్ అంటారు దాన్ని. ఏరా కరెక్టేనా నేను చెప్పింది? అయిపోయిన తర్వాత దానిలో స్పిరిట్ పోవాలి కదా, అందుకని ఒక అగ్గిపొల్లు వెలిగించి దాంట్లో వేస్తారు. ఏరా కరెక్టా కాదా? అనుభవజ్ఞులు మీరే చెప్పాలి. సో అలుప్త జ్ఞానం అన్నప్పుడు నాది కూడా అలుప్త జ్ఞానం దానికి సంబంధించినంత వరకు. డైరెక్ట్ పార్టిసిపేషన్ లేదు కానీ తెలుసు. అయితే మనస్సు ద్వారానే సర్వం చూడగలుగుతున్నాను. ఇప్పుడు ఈ జ్ఞానం నాకు కలిగినా కూడా నా మనస్సు పనిచేసినప్పుడే కదా నేను తెలుసుకోగలుగుతాను. అది మంచి అయినా చెడైనా ఏదైనా సరే. సో మనస్సుతోనే నువ్వు అన్నీ తెలుసుకోగలవు. మంచి పని అయినా చెడు పని అయినా చెయ్యగలవు, ఆలోచించగలవు, అమలు చేయగలవు. ఏదైనా నీకు మనసు కావాలి. ఈ వాడుకునే విధానంలో మార్పు వస్తుంది, తేడా.
అర్థమైందా? అది తర్వాత మనసు ద్వారా సర్వం చూడగలుగుతాను. ఆత్మ అభివ్యక్తం అవుతోంది అంటే ఏంటి? నేను చేసే పనుల ద్వారా ఆత్మ అది ప్రకటితం అవుతోంది. ఎందుకని? ఆత్మ లేకుండా నేను ఏ పని చేయలేను కదా. కాబట్టి నేను ఒక పని చేస్తున్నానంటే లోపల ఆత్మ దాన్ని చేయిస్తోంది అని అర్థం. చేయడానికి ఆధారంగా ఉంది, చేయిస్తోందని అనకండి, మళ్ళీ తప్పు మాట అవుతుంది. నువ్వు చేసే పనికి అది ఆధారంగా ఉంది అంటే దానికి కావలసినటువంటి మందుగుండు సామాగ్రి అది ఇస్తోంది, అంతే, అంతవరకే. ఇప్పుడు సపోజ్ నువ్వు దీపారాధన చేస్తానికి వచ్చావు, వచ్చిన తర్వాత అగ్గిపెట్టి తీసుకున్నావు, పుల్ల తీసావు, కొట్టావు, వెలిగిస్తున్నావు. ఇప్పుడు ఏమైంది? అక్కడ దీపం వెలగడానికి అనే దానికి ఇన్ని పనులు నువ్వు చేస్తున్నా ఆ అగ్గిపెట్టి స్థిరంగా ఉంది, అగ్గిపుల్ల సరిగా ఉంది. ఈ రెండు కలిపితే అక్కడ అది క్రియ అయింది. దీపం చెయ్యాలనే బుద్ధి నీకు ఎవరైతే ఇచ్చాడో వాడు మూలం. లేదు, నీ మనసు దీపం చేయడానికి రాలా, నాకు అంటించడానికి ప్రయత్నం చేయొచ్చు, వెనకాల కూర్చుని గురువుగారికి అంటించచ్చు. అది నీ మనసే కదరా నాన్న చెప్పేది. అర్థమవుతుంది. ఇప్పుడు ఆత్మ యొక్క ప్రస్తావన ఎట్లా ఉంటుందో అది లేనిదే ఏది జరగదు, అది లేనిదే ఏది జరగదు. కానీ నువ్వు చేసేదాంతో దానికి ఏది సంబంధం లేదు. ఈ తేడా ఒక్కటి పట్టుకోవాలరా మనం. కష్టమైన విషయాన్ని నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే 24 గంటలు మనం వెళ్ళిపోయి శరీరంతోనూ మనస్తోనూ చేరిపోయి ఉంటాం కాబట్టి అది విడదీసుకురావడం కొద్ది కష్టం. అది ఓకే, రైట్. ఆత్మ అభివ్యక్తం అవుతోంది. ఆత్మ మనస్సును గ్రహించి దాని ద్వారా విషయాలను అనుభవిస్తోంది. ఇప్పుడు నిజంగా జరిగేది ఇది. అంటే ఏమిటి? నీ మనసులో ఒక ఆలోచన వచ్చింది, దానికి మూలంగా ఆత్మ ఉంది. మనస్సుకి ఆలోచన వచ్చినా, ఒక కర్మ చేసినా, ఒక ఇది చేసినా దానికి శక్తిగా రూపంగా చైతన్యంగా ఆత్మ ఉంది. అయితే నీ మనసు ఎట్లా పెడుతుందో దానికి తెలియకుండా ఉంటుందా? సో అది తెలుసుకుని ఆ మనసు చేసిన విషయాల్ని ఇది అనుభవించినట్టుగా అనుకుంటోంది. దాన్ని అందుకే జీవాత్మ అన్నారు. ఎందుకని? ఈ జీవుడితో మమేకమైంది ఆత్మ వచ్చి. సో నువ్వు ఒక పని చేస్తున్నావు, ఒక ఆనందం పొందుతున్నావు, ఒక దుఃఖం పొందుతున్నావు అంటే నీ మనస్సు ఆత్మ వచ్చి దానిలో అభివ్యక్తం అవ్వడం వలన ఆ అనుభూతి చెందినట్టుగా అది అనిపిస్తోంది. అందుకోసమనే మనం జరిగిపోయినప్పుడు ఈ జీవాత్మ అనేది తొందరగా వెళ్ళదు. ముందు ఆత్మ వెళ్ళిపోతుంది. శరీరంతో అతుక్కుపోయినటువంటి జీవుడు ఏదైతే ఉందో దానికి కూడా ఆత్మ ప్రభావం ఉంది కదా, అది తొందరగా వెళ్ళలేదు. 90 ఏళ్ళు బతికాను ఈ శరీరంతో, ఎన్నో ఉత్తమ పనులు చేశాను, ఎన్నో చెడ్డ పనులు చేశాను, దండలు వేయించుకున్నాను, ఆఖరికి వెళ్ళిపోవాల్సి వస్తుంది అని బాధపడిపోతుంది. ఎలా వదిలి వెళ్ళాలా అని ఏడుస్తూ ఉంటుంది. అందుకోసమే చనిపోయిన తర్వాత 6 నుంచి 12 గంటల సేపు పైన గాలిలో తిరుగుతూ ఉంటుంది. శరీరం నుంచి బయటికి నెట్టేశారు, లేదు వెళ్ళేది, వన్ వే ట్రాఫిక్ అది. ఒకసారి బయటకు వచ్చాక లోపలికి వెళ్ళడానికి లేదు. ఆ వన్ వే ట్రాఫిక్ వెళ్ళలేము, చూస్తూ చూస్తూ పైన తిరుగుతూ. అర్థమైందా? అది ఓకే. సో ఆత్మ మనస్సును గ్రహించి దాని ద్వారా విషయాలు అనుభవిస్తోంది. వెంటనే కర్మలపై ఆసక్తి చూపి ఆ కర్మల్లో బందీ అయిపోతాం. సో ఎప్పుడైతే మనసు వెళ్ళి దాంట్లో దిగిపోతుందో దీనికి కూడా ఇష్టం ఉన్నట్టు కనపడుతోంది కదా. సో మనసు ఏం చేస్తోంది? నేను చేత కర్మలు చేయిస్తోంది. నువ్వు చేసే కర్మల్ని ఇది కూడా ఆనందిస్తూ అనుభవిస్తున్నట్టుగా అనిపిస్తోంది. నిజానికి అది ఏం చేయట్లేదు, అలా కనపడుతుంది. ఓకే, ఇంతవరకు చూద్దాం. ఏతత్సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్.